కేంద్రానికి ఒక షాక్ అయితే ఇచ్చింది వైఎస్ఆర్సీపీ అని చెప్పాలి వక్ఫ్ బిల్ విషయంలో. తాజాగా ఏపీ ముస్లిం జేఏసీ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. అలాగే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కూడా దీనికి సంబంధించి ఒక పిటిషన్ వేసింది. వక్ఫ్ సవరణ చట్టంపై న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమవుతోంది. వక్ఫ్ సవరణ చట్టం అమలు కాకుండా చూడాలంటే ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వక్ఫ్ సవరణ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ఉంది అంటూ ప్రకటించాలని కోరుతూ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజకీయ పార్టీలు, ముస్లిం సంస్థలు ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో 13 వ్యాజ్యాలు దాఖలు చేశాయట. వక్ఫ్ సవరణ చట్టం అమల్లో తీవ్ర అభద్రతా భావానికి లోనవుతున్నట్టు ముస్లింలు ఓవైపు మసీదుల్లో సమావేశాలు నిర్వహిస్తూనే మరోవైపు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. కేంద్రం వక్ఫ్ చట్టాన్ని సవరించి ఏకీకృత వక్ఫ్ నిర్వహణ, సాధికారత, సమర్థత అభివృద్ధి చట్టం 2025ని అమల్లోకి తేవడంపై దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలు, వారికి మద్దతుగా లౌకికవాదులు, రాజకీయ పార్టీలు సైతం పోరాటాలు